ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో, ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించెనో, హృదయాలే తెరతీసి తనువుల కలబోసి మరిపించమనగా, కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించి గెలిపించమనగా, మోహాలే దాహాలై సరసాలే సరదాలై కాలానే నిలవేసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది. లా 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 లా. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్రతిరోజు ఇలా సాయంత్రం వాకింగ్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మా ఇంటి దగ్గర అయితే ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. అలానే నేను ఎక్కువ నడిచేసి ఆయాసపడతానని అస్సలు మీరు అనుకోవద్దు. వెళ్ళాల్సినంత దూరం వెళ్ళాక ఇలా గడ్డిలో కూర్చొని గడ్డి పీకడమో లేకపోతే దొంగ వ్యాయామాలు చేయడమో చేస్తాను. నేను పెద్దగా సీరియస్గా ఉండలేనండి. నా వల్ల అయితే కాదు అండి. రోజు నాకు వాకింగ్కి ఎవరు తీసుకొస్తారు అనుకుంటున్నారా? మా పాప అండి. ఇంటి దగ్గర అస్సలు ఒప్పుకోదు. కానీ ఈ చేంజ్ కూడా చాలా బాగుందండి. ఈరోజు వీడియోలో నేను ఏ పనులు చేస్తానంటే మ్యాక్సిమం ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేసుకుంటానండి. క్లీనింగ్ కానీ, తోమటం కానీ, గిన్నెలు కానీ, లేకపోతే బాత్రూమ్స్ క్లీనింగ్ కానీ, బట్టలు ఉతకడం కానీ, ఏవైనా సరే హెల్పర్ ఉన్నారంటే ఇల్లు తుడుస్తుంది, కొంచెం గిన్నెలు అవి కూడా తోముతుంది. సగం గిన్నెలు అయితే నేను కూడా తోముకుంటానండి. అలాగే మొక్కలకు కావాల్సిన మట్టి కానీ, ఎక్కువ ఏదైనా వర్క్ ఉన్నదనుకోండి, కొంచెం బట్టలు తిరగేయడమో, బట్టలు ఎండబెట్టడమో, లేకపోతే ఎండబెట్టిన బట్టలను తీసుకురావడమో, ఎప్పుడైనా ఎక్కువగా ఉంటే వెజిటబుల్స్ కట్ చేయడం, ఇలాంటి వాటిలో ఖచ్చితంగా హెల్ప్ తీసుకుంటాను. హెల్పర్ లేకుండా అయితే లేరండి. కాకపోతే కొంతలో కొంత నేనే మ్యాక్సిమం పనులను అయితే చేసుకోవడానికి ఇష్టపడతాను. అలా అనేసి చేసిన ప్రతి పని తాలూకా రూపాయిని కూడా నేను లెక్క పెట్టుకుంటానండి. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మన టాపిక్ ఏంటో. సేవింగ్ టిప్స్ అడిగారు కదండి. సో సేవింగ్ చేసే అలవాటు ఉంటే దాన్ని దేనికైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఆర్డీ కోసం సేవ్ చేసుకోవచ్చు, పెన్షన్ ప్లాన్ కోసం సేవ్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముందుగా కూడా ఆరోగ్యం కోసం అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా సరే ఖచ్చితంగా ఉండి తీరాలండి. ఎంతో కొంతలో కొంత, ఎందుకంటే అన్నీ సక్రమంగా ఉన్నా కూడా అనారోగ్యం ఏదైనా వచ్చింది అనుకోండి, చాలా డబ్బులు అయితే దానికే పోసేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందుగా మనం ఫుడ్, మన తాలూకా ఆహారపు అలవాట్లు, మన తాలూకా ఎక్సర్సైజ్ అలవాట్లు, ఇలాంటివన్నీ కొంచెం కొంచెం చేర్చుకున్నాం అనుకోండి, కొంతలో కొంత ఆరోగ్యం బాగుండే ఛాన్స్ ఉంటుంది. పొరపాటున ఒకవేళ ఏమైనా అయ్యింది అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ మనల్ని బ్రహ్మాండంగా కవర్ చేస్తుందండి. ఇంట్లో కావాల్సిన ఏవైనా స్పెషల్ డిషెస్ అయితే మాత్రం నేనే ప్రిపేర్ చేస్తానండి. ఒక్కోసారి తెప్పిస్తాను, తెప్పించినప్పుడు అది వేరే విషయం. కానీ తెప్పించకుండా జీరా రైస్ కానీ, బిర్యానీ కానీ, లేకపోతే ఏమంటారు అదేంటండి చికెన్లో ఒక వెరైటీ చాలా బాగా వచ్చింది ఈరోజు. సో ఇలాంటివి ఏవైనా నేను చేసేసాను అనుకోండి, తక్కువలు అంటే అక్కడికి మనం ప్రిపేర్ చేస్తున్దానికి మధ్యలో ఎలా లేదన్నా ఒక 500 to 600 మిగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బులు నేను తీసుకుంటానండి. తీసుకొని ఒక పక్కన పెడతాను. అలా అని ఖర్చు పెట్టేను, ఒక పక్కన పెట్టుకుంటాను. ఇస్త్రీ ఏమైనా చేస్తే ఆ బట్టలకి ఎంత అవుతుందో కొంతలో కొంత దాస్తాను. బట్టలు ఉతికాను అనుకోండి, వాషింగ్ మిషన్లో కాకుండా ఏంటి వాషింగ్ మిషన్లో ఉతికితే ట్యాంక్ వాటర్ చాలవండి. మీకు అర్థమవుతుందా అండి? సో అదే మనం అనుకోండి, అందులో సగం వాటర్తోనే అయిపోతుందండి. ప్రత్యేకించి అక్కడ నేనేమీ లైట్ వేసుకోను. ఆల్రెడీ లైట్ వేసినప్పుడే బట్టలు ఉతుకుతాను కాబట్టి ప్రత్యేకించి ఏమీ కూడా అక్కడ యూస్ చేయనండి. వంటగదిలో ఉన్నానంటే మ్యాక్సిమం వంట పని, కిచెన్ క్లీనింగు, నెక్స్ట్ గిన్నెల క్లీనింగు, అవన్నీ సర్దేయటము, ఎక్కడవక్కడ పెట్టేయడము, ఇవన్నీ చేస్తే కానీ బయటకు రాను. అండ్ ఈ కొత్తిమీర మన గార్డెన్లోనిది, ఆ పచ్చిమిరపకాయలు, టొమాటోస్ ఇవన్నీ కూడా మన గార్డెన్లోనివేనండి. ఇదిగోండి చికెన్ చూసారు, ఇక్కడ చాలా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అద్దిరిపోయింది. దానికి కాంబినేషన్ జీరా రైస్ చేశానమాట. ఎప్పుడు బిర్యానీ ఇదంతా కామనే కదా. సో ఇవాళ కొంచెం స్పెషల్ అనమాట. మనీని సేవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆ డబ్బుల్ని మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా చీరలు కానీ, నగలు కానీ వీటిలో సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఎక్కువైతే మాత్రం మనం షాపింగ్కి ఇష్టపడతాం. కాబట్టి నేను కూడా అంతేనండి. నేనేమి అందుకు ఇది కాదు. కాకపోతే టైంని బట్టి అర్జెంట్ అనుకోండి, లేదా
మరీ ఇదిగా అనుకోండి, డబ్బులు బాగా ఉన్నాయనుకోండి ఖచ్చితంగా కొంటాను. లేని టైంలో అస్సలు వాటి జోలికే వెళ్ళనండి. పాత చీరలకే మంచి రకాల బ్లౌజులు తీసుకుంటాను. అండ్ ఆ స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకుంటాను కాబట్టి ఆ డబ్బులు కూడా నేనే సేవ్ చేసుకుంటాను. ఏండి దేవుడికి పూలు పెడతాం కదా, అది కూడా మార్కెట్‌కెళ్తే మనం కొనుక్కోవాలి కదండీ. సో, ఆ రూ. 10 రూ. 20 కూడా నేను లెక్కేసుకొని జాగ్రత్తగా దాచుకుంటానండి. అండ్ ఆకుకూరలు, కాయగూరలు, దేవుడికి కావాల్సిన పువ్వులు ఇవన్నీ కూడా మన గార్డెన్‌లోనే వేస్తున్నాను కాబట్టి నాకు ఎక్సర్సైజ్ అవుతది, ఆర్గానిక్ ఫుడ్ తిన్నట్టు ఉంటది. కొంతలో కొంత సేవింగ్ కూడా అవుతది కదండీ. అట్లనే ఎప్పుడైనా సరే మార్కెట్‌కి వెళ్ళాల్సొచ్చిందనుకోండి, ఒకేసారి ఒక 3, 4 పనులు లేదా అంటే 1, 2 పనుల కంటే ఎక్కువ పనులు ఉంటేనే నేను మార్కెట్‌లోకి వెళ్తాను, బండి తీస్తాను. లేదంటే మాత్రం అస్సలు కదలనండి. 1, 2 పనులకైతే నేను అస్సలు బయటికి వెళ్ళను. నేను వెళ్ళానంటే ఒక 3, 4 పనులైనా మినిమమ్ అయి తీరాలి. అట్లనే ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఓన్ వెహికల్ కాకుండా జనరల్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయొచ్చండి. దానివల్ల ఏంటంటే అంటే మనం ఒక్కరమే ఆటో కట్టించుకొని అలా వెళ్ళే కంటే కూడా ఎక్కువ తీసుకుంటారు. అలా కాకుండా ఏమంటారండి, నేను ఆటోలో వెళ్ళేది తక్కువ. అందరితో కలిసి వెళ్ళామనుకోండి చార్జెస్ కొంచెం తగ్గుతాయి. ఇది కూడా సేవింగేనండి. కొంచెం కొంచెం బట్టలు కాకుండా వారానికి 1, 2 సార్లే నేను బట్టలు ఉతుకుతానండి. అలా ఉతికేటప్పుడు మనకి వాటర్ సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది, కరెంటు సేవ్ అవుతుంది. అండ్ పనంతా కూడా ఒక కొలిక్కొస్తది. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమమ్ సమ్మర్ అయితే మాత్రం ఈవినింగ్ టైంలోనే ఉతుకుతానండి. వాషింగ్ మెషిన్‌లో వేయను. ఇట్లా బయటే ఉతికేసి జాడించేసి అక్కడ చైర్‌లోని వాటిని పెట్టేసరికి తెల్లవారేసరికి అదంతా కూడా వాటర్ ఇదైపోతుంది కాబట్టి ఉదయం లేవగానే ఎండబెట్టేస్తానండి. అండ్ 11, 12 ఆ టైంకి తీసేస్తాను. మనకు టైము కలిసి వస్తుంది, బట్టలు కూడా బాగుంటాయి, మన పని కూడా తొందరగా అయిపోతుంది. అండ్ ఇమీడియట్గా మడత పెట్టడం వల్ల మనకి మ్యాక్సిమం ఇస్త్రీ కూడా తొందరగా ఈజీగా అయిపోతుందండి. మనం కనుక ఒక సిస్టమేటిక్ వేలో బడ్జెట్ని కనుక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ముందుగానే మనము ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇంట్లోకి మంత్లీ ఏమేం కావాలో రాసుకోవాలి. అందులో ఏది అవసరము, ఏది అత్యవసరము, ఏది అనవసరం ఇవన్నీ తెలుసుకొని సామాన్లు కూడా 1, 2 సార్లు క్యాలిక్యులేట్ చేసుకొని చక్కగా సామాన్లన్నీ కూడా వేస్ట్ కాకుండా తెచ్చినవి ఎండలో పెట్టుకోవడము, కొంచెం వేయించి పెట్టుకోవడం, ఇలా చేస్తే రావాల్సిన దానికంటే ఎక్కువ టైం వస్తుంది, ఏది కూడా పాడవదు. అట్లనే ఏవి ఎసెన్షియల్ అన్నది తెలుసుకొని మిగిలిన వాటినైతే మనం తప్పకుండా కట్ చేయాలండి. చిన్న చిన్న వాటిని కంట్రిబ్యూట్ చేస్తేనే మనం పెద్ద అమౌంట్స్ అయితే దాయగలమండి. ఒకేసారి అమౌంట్ని దాయగలమండి. ఎస్ వచ్చేసింది. అట్లనే అంటే ఒకేసారి మనము ఒక 5,000, 10,000 ఇట్లా దాద్దామంటే అస్సలు దాయలేము. 200, 300, 100, 50, 500 ఇట్లా ఎంతో కొంత వారంలోనూ 10 రోజులకో లేకపోతే రోజుకొక 50 ఇట్లా మనం ఒక దగ్గర వేసేసామనుకోండి, అది నెలొచ్చేసరికి ఎంతో కొంత అవుతుంది. దాన్ని మనం తీసుకుని వెళ్ళి ఆ ఫిక్స్డ్ అమౌంట్ని మనము రెగ్యులర్గా ఎక్కడైనా సరే గోల్డ్ స్కీమ్ కానీ లేకపోతే ఆర్డీలో కానీ ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని మనం మళ్ళీ గోల్డ్లోకి ఉపయోగించాలండి. అలానే ఏవైనా కొనుక్కునే ముందు డిస్కౌంట్స్, కూపన్స్ లేకపోతే ఎక్కడైనా సరే తక్కువ రేట్కి వస్తున్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని, ఏవైనా మంత్ ఎండింగ్ సేల్స్ ఉన్నా లేకపోతే అమెజాన్లో కానీ లేకపోతే ఏంటది రిలయన్స్లో కానీ ఏమైనా ఆఫర్స్ వచ్చాయనుకోండి, అలా తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ చెక్ చేసుకొని ప్రోడక్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అట్లనే ఇంట్లో ఏవైనా అనవసరమైన వస్తువులు ఉన్నాయనుకోండి, న్యూస్ పేపర్సో, ప్లాస్టిక్కో, పాల కవర్లో లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదండి అనుకోకుండానే, వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసి అమ్మేసాం అనుకోండి ఎంతో కొంత వస్తుంది. అంటే సేవ్ చెయ్యాలి అనుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. ఇది కూడా ఒక సేవింగ్గా అనుకోవచ్చు ఖచ్చితంగా అండి. ఆ 100, 50, 40 రూపాయలు వచ్చినా 2-3 సార్లు అమ్మితే అవి కూడా అమౌంటేనండి. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నా కూడా న్యూస్ పేపర్లు ఆచితూచి అమ్మిన వాళ్ళని కూడా నేను చాలామందిని చూశానండి. తప్పేం కాదండి, ధనలక్ష్మికి ఆ మాత్రం ప్రయారిటీ ఇవ్వకపోతే ఎలా అవుతుంది చెప్పండి. ఇప్పుడైతే మనం గోల్డ్ సేవింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చిందనుకోండి, ఎవరికైనా మనం ఫంక్షన్కో, పెళ్ళికో, పేరెంటానికో లేకపోతే మెచ్యూర్ దేనికో దానికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి మనము అమౌంటో లేకపోతే డ్రెస్సో లేకపోతే కాస్ట్లీ వస్తువో కాకుండా ఏ గోల్డ్ కాయిన్ రూపంలోనో అంటే గోల్డ్ రూపంలో మనం ఇచ్చామనుకోండి, మనం ఇంచుమించు సేవ్ చేసినట్లేనండి. మళ్ళీ మన ఫంక్షన్స్కి అవన్నీ తిరిగి వస్తాయి కదండి. సో ఇది ఒక టిప్ అనుకోండి. మీ దగ్గర కనుక కొంచెం అమౌంట్ ఉంటే మీరు వస్తువు రూపంలో కాకుండా
కాయిన్ రూపంలో తీసుకోండి. అలా కాకుండా గోల్డ్ స్మిత్ దగ్గరికెళ్ళి చిన్న చిన్న ముక్కల రూపంలో, ముద్ద రూపంలో తీసుకున్నారనుకోండి ఎక్కడైనా పడిపోవచ్చు. అలా కాకుండా కాయిన్ తీసుకున్నారనుకోండి రెండు కూడా 94 క్యారెటేనండి. సో ఏమాత్రం కాస్ట్ కానీ, వాల్యూ కానీ ఏది తగ్గదు. కాకపోతే కాయిన్ అయితే కొంచెం మనం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. గోల్డ్ మీద దృష్టి ఉంది కాబట్టి మంత్లీ ఇంతని సిప్ రూపంలో అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. దీనికి మన జీతంతోనే లింక్ చేయొచ్చు. అంటే బ్యాంక్ త్రూ మీరు ఆర్డీలోనో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్కో లేకపోతే ఇంకా దేనికో మీరైతే అమౌంట్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎప్పటికప్పుడు మీరు గోల్డ్ గురించి కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉండాలి. ఎప్పుడు ధర తగ్గుతుందో రాబోయే 6 నెలల్లోనో సంవత్సరంలోనో ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేసామనుకోండి మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి మనకి నచ్చింది తెచ్చుకోవచ్చు. కాకపోతే చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కునే కంటే కూడా కొంచెం పెద్ద వస్తువుల కోసం అంటే ఒక 10 గ్రాములు 12 గ్రాములు 20 గ్రాములు ఇట్లా మీరు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నెలకి ఇంత అమౌంట్ అంటూ మీరు ఏదో ఒక రూపంలో దాయాలండి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో మీకు గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ కానీ మీరు అమౌంట్ని పెట్టారనుకోండి నెలొచ్చేసరికి మీరు లాస్ట్లో ఖచ్చితంగా సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒక ఆర్నమెంట్ అయితే కొనుక్కోవాల్సిన అంటే ఏమంటారండి ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి పద్ధతి అండి. ఈలోపు మీరు నెల నెలా కడుతూనే మీకు తోచిన కరెంట్లోనో లేకపోతే రీఛార్జ్ విషయంలోనో పెట్రోల్లోనో ఇంటి బడ్జెట్లోనో ఎక్కడో దగ్గర ఏదో ఒక విధంగా కొంచెంగా అమౌంట్ని మీరు సేవ్ చేస్తూ ఆ అమౌంట్ని కూడా లాస్ట్లో దీనికి కలుపుకున్నారనుకోండి మీరు అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ బంగారం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. మనకి గోల్డ్కి చాలా అవినాభావ సంబంధం ఉందండి. ఒక్కోసారి అయితే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే గోల్డ్ లేకపోతే మాత్రం అసలు వెళ్ళబుద్దే అవ్వదు. కొంతమందికి ఈవెన్ లేకపోయినా సరే ఎవరో ఒకరి దగ్గర ఎరువైనా తీసుకుని వేసుకుంటారనమాట. సో సొసైటీలో అనకూడదు, మన గోల్డ్ని బట్టి కూడా మనకి బరువు ఉంటుందండి. మన సంస్కృతి సాంప్రదాయాల్లో గోల్డ్కి అంత కంట్రిబ్యూషన్ ఉంది. అట్లనే ఏదైనా పెళ్ళి అయినా పండగ అయినా లేకపోతే కొన్ని నోములకి ఖచ్చితంగా కూడా గోల్డ్ తీసుకుంటాము. అలా మనకు ఫస్ట్ నుంచి అలవాటండి. అట్లనే ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఎంతో కొంత గోల్డ్ పెట్టి పంపిస్తారండి. అది వాళ్ళ కొత్త జీవితానికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తుందని. ఎందుకంటే మీకు ఒక ల్యాండ్ ఉన్న ఇల్లున్న ఇవన్నీ కూడా ఇమీడియట్గా మీకు ఆదుకోలేకపోవచ్చు కష్టకాలంలో. అదే గోల్డ్ కనుక ఉన్నదనుకోండి మీరు దాన్ని ఇమీడియట్గా వెళ్ళి క్యాష్ చేసుకోవచ్చు లేదా తాకట్టు పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ వే అండి. గోల్డ్ కూడా మనకి ఒక విధంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సపోర్టు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా అనుకోండి ఖచ్చితంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఒకసారి కొనుక్కున్నామా కొంతమందికి చూడండి వాళ్ళ పెద్దోళ్ళ దగ్గర నుంచి వస్తుంటుంది. సో సోషల్ స్టేటస్ ఒకవైపు అండ్ ఎమోషనల్గా కూడా ఎంతో కొంత వాల్యూ ఉందండి. కాబట్టి గోల్డ్ కొనుక్కోవడానికి ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. అది ఎంతో చిన్నదైనా సరే ఏంటి ఏమీ లేని దగ్గర ఆవగింజ కూడా చాలా పెద్దదేనండి. మీకు అర్థమవుతుందా? మన దగ్గర ఏమీ లేదనుకోండి ఇప్పుడు స్టార్ట్ చేసాం అనుకోండి సంవత్సరానికి అట్లీస్ట్ ఒక 5 గ్రాములు ఒక 10 గ్రాములు ఎంతో కొంత కొనుక్కుంటాం కదా. యాక్చువల్గా ఇదంతా నేను మీకు ఎదురుగా కూర్చొని చెప్దామని చాలా ప్లాన్ చేశానండి. నిన్న ఆ వీడియో చూశారు కదా, ఇందాక చూపించాను, అస్సలు కుదరలేదు. అండ్ అక్కడ లైటింగ్ కూడా ప్రాపర్గా నేను ఒక లైట్ వేసి ఇంకో లైట్ వేసుకోవడం మర్చిపోయానండి. సో అందుకని మళ్ళీ ఇవన్నీ కూడా ఎడిట్ చేశానంటే ఎన్ని రకాల పనులు చేస్తూ కూడా మనము అమౌంట్ని జాగ్రత్తగా మిగుల్చుకోవచ్చు అన్నది ఈరోజు నేను చూపించానమాట. మళ్ళీ ఇలా కూడా బాగానే ఉంది కదండి. దీపం పెట్టామంటే ఏదో నూనె ఒత్తు ఇవి కాదు కదండి, పువ్వులు కావాలి. సో ఆ పువ్వుల్ని ప్రతిరోజు మనం కొనలేము, మనం మొక్కల ద్వారా అవి పెంచుకోవచ్చు. అట్లనే కొన్ని పనులు మనం చేయడం ద్వారా కొంత మిగుల్చుకోవచ్చు, కరెంటు బిల్ ద్వారా మిగుల్చుకోవచ్చు. ఇక్కడ దీపం ఉన్నంతసేపు నేను మంత్రాలు చదివినంతసేపు దండం పెట్టుకున్నంతసేపు ఆ లైట్స్ ఉంచుతానండి. తర్వాత అయితే ఆఫ్ చేసేస్తాను. అండ్ ఇంకోటండి నేను వేసుకునే బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఇవన్నీ నేనే కుట్టుకుంటాను. అండ్ కుట్టుకున్న వాటికి సగంలో సగం డబ్బులైనా సరే నేను పక్కన తీసి పెడతానండి. ఎందుకంటే మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి పెట్రోల్ వేయించుకొని వెళ్ళాలి. అతని దగ్గర మనం ఎవరినో ఒకరిని పంపిస్తూ ఉండాలి, ఇమీడియట్గా కుట్టరు. ఒకవేళ కుట్టినా కూడా వాళ్ళకి లైనింగ్ తీసిచ్చో లేకపోతే లైనింగ్ క్లాత్కి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా లైనింగ్ క్లాత్ మంచిది తీసుకొని గమ్ తీసుకొని కొంచెం టైం పెట్టి పనులన్నింటినీ కూడా ముందే ఒక ప్లాన్డ్గా చేసేసుకొని నేను నా స్టిచ్చింగ్ అన్నీ నేనే చేస్తాను. అండ్ ఆ డబ్బులను కూడా నేను సేవ్ చేసుకుంటానండి. వాచింగ్.